ఒక్కో కాడ రిబ్బన్లు కత్తిరిస్తుండ్రు, తాపకో కాడ టెంకాయలు కొడుతున్నారు. ఏం ఫిగర్ చేయకుండ్రి, అన్ని తీర్లు ఇగల పెడుతున్నామంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. ఇంకో దిక్కు రోజుకింత మందిని పార్టీ ఆఫీస్ కి పిలుచుకొని వచ్చేది మనమే తెచ్చేది మనమే అంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి. పోటా పోటీల మీద నడుస్తున్నాయి ఏపీలో కూడా లీడర్ల ముచ్చట్లు. మరి గా కథ కూడా అరుసుకోవాలి కదా. చలో పాండ్రి. ఏతోళ్లకు ఏత ఖాతోళ్లకు ఖాత అన్నట్టు ఏపీలో సర్కారోళ్ళ తిప్పల సర్కారోళ్ళకి అయ్యింది, ఏగస్ పార్టీ వాళ్ళ తిప్పల ఏగస్ పార్టీ వాళ్ళకి అయ్యింది. ఎట్లా అంటే తాపకోసారి పెద్దసారో చిన్నసారో ఏదో ఊరికి పోయి రాష్ట్రాన్ని ఎగురబెట్టే పనులకు రిబ్బన్లు కత్తరిస్తారు. ఇట్లనే ఈసారి అనంతపురం జిల్లా రాయదుర్గం దిక్కు 10,000 కోట్లతోని గాలితోని కరెంటు తయారు చేసే కేంద్రం పెట్టేందుకు భూమి పూజ చేసిండు ఐటీ మంత్రి లోకేష్ సారు. పెద్ద పెద్ద పంకలు పెట్టి కరెంటు తయారు చేస్తారట. విండ్ పవర్ ప్రాజెక్టుతోని 4,000 మంది కొలువులు వస్తాయన్నట్టు మాట్లాడిండు సారు. It's not merely an investment into a district. It is about bringing manufacturing into a district. It is about bringing the entire ecosystem into the district. And it is important that we provide jobs to the youth of Anantapuram district. ఇక సర్కారు వాళ్ళ ముచ్చట్లు అట్లుంటాయి. ఇంకో దిక్కు ఎగసి పార్టీ వాళ్ళ రూబడి కూడా చిన్నగా లేదు. మాజీ సీఎంకి నడవ మాటికోసారి మీటింగ్ అవుతాండు. ఈసారి 175 నియోజకవర్గాల నుంచి లీడర్ సాబులను ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడిండు. వచ్చే లోకల్ ఎలక్షన్ల మీద బాగా చెప్పే మాట్లాడినట్టు సారు. ఎక్కడ కూడా ఏకగ్రీవం అనే ముచ్చట్నే వినిపియొద్దు, కూటమి పార్టీలకు గట్టి పోటీ ఇయ్యాలి అన్నట్టు చెప్పిండట. ఇక చూడర్రి అన్నేం మాట్లాడిండో చెల్లె రోజక్క చెప్పుకొచ్చింది. ఈరోజు స్థానిక ఎన్నికలకి సంసిద్ధం అవ్వమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి పోలీసుల్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి గెలవాలి లేదా దొంగ నాటకాలు ఆడి గెలవాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాల్ని భగ్నం చేస్తూ ప్రజలకి అండగా నిలబడి ప్రజలకి సర్వీస్ చేయగలిగిన మంచి క్యాండిడేట్స్ని ఎన్నిక చేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. కాదా అన్నట్టు రూబడి పెంచాలే తడాక చూపియాలన్నట్టే నడిచినాయట ముచ్చట్లు. గిట్లా అటు సర్కారు వాళ్ళేమో పథకాలు ఎగుర పెట్టుకుంటా తాపకోకాడ అవోటి ఓటి చాలు చేసుకుంటా ముచ్చట్లు చెప్తుంటే, ఇంకో దిక్కు పంక పార్టీ వాళ్ళేమో ఎలక్షన్లకు రెడీ అంటుండ్రు. జో జీతా వై సికిందర్ అన్నాడట జగన్ సారు. లొల్లులన్నీ పక్కకు పెట్టి లీడర్లంతా కలిసికట్టుగా పనిచేయాలని కూడా చెప్పిండట. మరి ఎటైతుందో చూడాలి. కానీ ఎగసి పార్టీ వాళ్ళ తయారవుడు చూస్తుంటే మాత్రం ఏపీలో లోకల్ ఎలక్షన్లు చూస్తే అసెంబ్లీ ఎలక్షన్ల తీరుగా నడిచేటట్టున్నాయి కదా అనుకుంటా అందరూ.